మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు స్పాంజీ కేక్ తయారు చేయటం ఎలాగో చూద్దాం. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. దానికి కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, పంచదార 1 కప్పు, వంట సోడా 1/2 టీ స్పూన్, నూనె 1/2 కప్పు, గుడ్లు 3, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, ఇష్టమైన ఎసెన్స్ 1/2 టీ స్పూన్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకుందాం. దీనిలో పంచదార వేసి పౌడర్లా చేసుకుందాం. ఇలా పౌడర్ అవ్వాలి. ఇప్పుడు దీనిలో పంచదార పౌడర్లో 3 గుడ్లు కొట్టి వేసి మళ్ళీ మిక్సీ చేద్దాం. ఇప్పుడు ఈ గుడ్లను కూడా మిక్సీ చేద్దాం. ఇలా మిక్సీ చేయవచ్చిన పంచదార ఎగ్ మిశ్రమం ఇది. దీనిలో మైదా పిండి, నూనె, బేకింగ్ పౌడర్, వంట సోడా, ఎసెన్స్ కూడా వేసి మళ్ళీ మూత పెట్టి మిక్సీ చేద్దాం. మృదువుగా వస్తుంది ఈ పేస్ట్. ఇది అలా రెడీ అయిన కేక్ చేయడానికి రెడీ అయిన మిశ్రమం ఇది. ఇప్పుడు మనం కేక్ చేసే ఒక బౌల్ తీసుకొని దానిలో నెయ్యి కానీ నూనె కానీ వేసి గిన్నెంతా రాద్దాం. దానిలో మనం ముందుగా చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసి దీన్ని కేక్ వండుదాం. స్టవ్ పై అట్టలు రేపు పెట్టి దాని మీద ఇసుక వేసి దానిపై మనం ఎంత రెడీ చేసినా కేక్ మిశ్రమం వేసిన గిన్నెను పెట్టి 20 నుంచి 30 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా మూత పెట్టి ఒక 30 నిమిషాలు ఉంచితే కేక్ రెడీ అవుతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. కేక్ రెడీ అయింది. వేడి చల్లారిన తర్వాత ఈ గిన్నె తీసుకొని వేరే దాంట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా రెడీ అయిన కేక్ని వేరే బౌల్లో తిరగేసి మనకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకుందాం. ఎంతో సింపుల్గానే ఎంతో ఈజీగా చేసుకొని స్పాంజీ కేక్ రెడీ అయింది. దీన్ని కట్ చేసి సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో టేస్టీగా ఉండే స్పాంజీ కేక్ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.